స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రియులారా, మంచిది. గత వారం మరి ప్రభు సన్నిధికి రాలేకపోయాను. మరి ప్రభు నన్ను ఎంతగానో ప్రేమించి చక్కని ఆరోగ్యాన్ని అనుగ్రహించారు. సంఘం చేసిన ప్రార్థన బట్టి నేను దేవుని వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి నా జీవితంలో ఇప్పుడు కూడా మోషన్స్ అంటే నాకేంటో తెలియదు. ఆ రోజు చూసిన వరకు రాత్రి నుంచి మొదలుకొని తెల్లవారు 5 గంటల వరకు కూడా నాన్ స్టాప్గా తిన్నా. బయట కర్రీ తెచ్చుకుని తిన్నాం. అయినప్పటికీ దేవుడు చక్కని ఆరోగ్యం దయచేశాడు. మళ్ళీ మొదలుకొని ఆ హోటల్ ఇప్పుడు వరకు నుంచి వాళ్ళ కనుక దేవుడు మంచి ఆరోగ్యాన్ని రాలేకపోయినప్పటికీ కూడా మరి ఏదైనప్పటికీ కూడా మరి బిడ్డలు చంద్ర రాజబాబు, సోమరు స్టీవెన్ గారు, అలాగే సోమరు కుమార్ అందరూ కూడా ఫోన్ చేశాడు. వెంటనే వారికి నా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఏదైనప్పటికీ కూడా మరి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుడి స్తోత్రాలు. ఈ సమయంలో దేవుడు ఈరోజు ఆగస్టు మాసంలో 7వ నెలలో మొదటి వారంలో ఈరోజు మనం కూడా కూడుకోవడానికి ప్రభుత్వం చూపించాడు. మరి మా వాక్యంలోనికి అందరం కూడా వెళ్దాం. సహోదరుడు అన్నయ్య పోతుల యోహానని ఎంతగానో సంతోషపడుతున్నాను. తల్లి గారి సంఘం ఉన్నప్పుడు నుంచి కూడా అలనాడు డాక్టర్ జీవరత్న గారు ఉన్నప్పుడు సంఘంలో నైట్ పరిచయం చేసేవాడు. మళ్ళా ఈరోజు మన సంఘాన్ని ఆత్మీయ తల్లి గారిని జ్ఞాపకం చేసుకుని మరి డిసెంబర్లో మరి వృద్ధులకు వాళ్ళ తల్లి గారి మీద చీర పంచిపెట్టాడు. సంతోషం. పోతుల మాణిక్యం గారు వారి కుటుంబం పట్ల మనకున్న ప్రేమను బట్టి సంఘాన్ని విడిచిపెట్టకుండా, సంఘాన్ని అంటగట్టుకున్న కుటుంబాన్ని బట్టి, వారిని బట్టి నేను ప్రభువును మహిమపరుస్తున్నాను. ఎన్నో ఆటంకాలు వారికి వచ్చింది. వారిని ఎంతోమంది సంఘానికి రానివ్వకుండా చేశారు. అయినప్పటికీ నా తల్లి గారి సంఘాన్ని నేను మాను. నాకు ఎంతగానో ధైర్యం చెప్పాడు తమ్ముడు. నా తల్లి నా సంఘంలో బాప్తిసం తీసుకుంది. నేను చర్చి వరకు ఆ సంఘాన్ని నేను మాను. నా భార్య మేమందరం కూడా ఆంటీ గారి చర్చికి మేము ఉంటామని మాటిచ్చాడు. ఆ కుటుంబాన్ని దేవుడు దీవించుగాక. మరి దేవుడి యొక్క కృపను బట్టి వాక్యం అనుకుని వెళ్దాం. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు కూడా మనం చదువుకుందాం. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినను అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువునకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించినకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాజుల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి చూచాలండి. ప్రియులారా, దయచేసి వాక్య గ్రంథాలు చాలా జాగ్రత్తగా వినాలి. సమయం 12 కావస్తుంది. ఒక అరగంట నేను వాక్యాన్ని చెప్పి ఆరాధన చేసి నేను కార్యక్రమాన్ని ముగిస్తాను. కాబట్టి దయచేసి సభాముఖంగా సంఘం అంతా కూడా మౌనం పాటించాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రికలో చక్కని విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ యాజకులుగా ఉండటకు ఎలాగూ కట్టబడుచున్నారు అనేది మనం ఇక్కడ చూస్తే ముఖ్యమైన మూలరాయి అందుకంటున్నాడు. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడాలి. ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు, మనుషుల చేత విసర్జించబడతారు చాలామంది, మనుషుల చేత నిందించబడతారు చాలామంది, మనుషుల చేత వెలివేయబడతారు చాలామంది. అయితే దేవుని దృష్టికి ఏర్పరచబడిన అమూల్యమైన సజీవమైన రాళ్ళు వలె మనం ఉండాలి. అంటే ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, ఇల్లు కట్టించినప్పుడు ఏ రాయితో మనం మొదలు పెడతామో, మనం ఇల్లు కట్టినప్పుడు పునాది వేసి ఒక రాయి పెట్టి మనం స్థాపిస్తాము. అదే రాయి సజీవంగా ఆ రాయి కనుక స్థిరమైన రాయిగా లేకపోతే ఆ ఇల్లు ఏమైపోతుంది? పునాది మొత్తం కూడా
పాడైపోతుంది. కాబట్టి ఇక్కడ పేతురు గారు చెప్తూ ఉన్నారు, మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడాలి. ప్రియులారా, మనుషుల దృష్టికి విసర్జించబడుతూ ఉంటారు చాలా మంది. మనుషుల దృష్టికి విసర్జన చేస్తుంటారు. మనుషుల దృష్టికి నోటితో ఎన్నెన్నో మాటలు అంటూ ఉంటారు. కానీ ఇక్కడ పేతురు గారు అంటున్నారు, మీరు మనుషుల చేత విసర్జించబడినా పర్వాలేదు, కానీ దేవుని దృష్టికి మాత్రం మీరు ఎలా ఉండాలి? పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఉండండి. సజీవమైన రాయి అంటే ఏంటంటే, ఆ ఇల్లు కట్టినప్పుడు ఒక రాయితో మనం ప్రారంభిస్తాము. ఆ సజీవంగా ఉన్న రాయి కనుక, ఆ పునాది కనుక సరిగ్గా లేకపోతే ఆ ఇల్లు ఏమైపోతుందండి? ఆ ఇల్లు ఏమైపోతుంది? పునాదికి ఏముండదు, బలం ఉండదు. పునాదికి బలం ఉండదు. అట్లాగే మనకు కూడా బలమైన ఒక మనిషి ఉన్నాడు. అదేంటంటే 6వ వచనం మనం చూస్తే, ఏలయనగా ఇదిగో నేను ముత్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. అమూల్యమైన మూలరాయి సియోనులో నేను స్థాపించుచున్నాను. ఒక రాయిని దేవుడు మనకు స్థాపించాడు. రాయి అనగా ఒక ఆత్మ దేవుడు మనకు పెట్టాడు. ఆరిపోయిన దీవిటలు వెలగాలి, అందరూ ఆత్మతో నిండాలి. అనేక మంది ఆరిపోయిన దీవిటీల వలె ఉన్నారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, అందరూ ఆత్మతో మీరు నిండాలి. ఇక్కడ అంటూ ఉన్నాడు, ఆయన విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడంట. చూడాలి దయచేసి. ఆయన విశ్వాసం ఉంచువారు ఏ రీతిగా ఉంటారండి? సిగ్గుపడారు. ఆయన విశ్వాసం ఉంచువాడట ఏ మాత్రమును సిగ్గుపడడు. విశ్వాసులు కదా. మనం ఎవ్వరము కూడా దేవుని పరిచర్య చేయడంలో, దేవుని బలమైన సంఘములో వాడుకోవడానికి, దేవుడు మనకు ఒక అర్హమైన పాత్రలుగా దేవుడు ఇక్కడ మనం వాడుకుంటూ ఉన్నాడు. సిగ్గుపడకూడదు. ఈరోజు ప్రియులారా, చాలామంది మనం చూస్తే, నేను దేవుని పరిచర్యలో నేను చేయనని సిగ్గుపడతారు. మైక్ పరిచర్య చేసేవారు ఉన్నారు. ఈరోజు మరి భోజనాలు వడ్డిస్తారు, ఎవరో ఏదో అంటున్నారని నేను చేయను. అవన్నీ కూడా దేవుని పరిచర్యలు అన్నీ కూడా కామన్గానే ఉంటాయి. దేవుని కోసం పరిగెత్తు, వెనుకున్నవి మార్చాలి, ముందున్న వాటి వరకు నీకు ఇచ్చిన బాధ్యత దేవుడి సంఘములో నెరవేర్చుకోవాలి. ఎందుకంటే అది నా బాధ్యత, నా సంఘము అన్న తపన మనలో ఉండాలి. ఎందుకంటే ప్రియులారా, మనుషులు పెట్టిన వారు ఎన్నో అంటారు. అన్ని మనము పట్టించుకోకూడదు దేవుని సంఘంలో ప్రియులారా. అందుకని చూడాడు, ఆయన విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును చెప్పాలి, ఏ మాత్రమును సిగ్గుపడడు. దేవుని యందు విశ్వాసం ఉంచువాడు ఎవరు కూడా సిగ్గుపడకూడదు. అందుకే దేవుని చేత ఈ మాట నేను అంటున్నప్పుడు ప్రియులారా దయచేసి ఆలోచించాలి. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, మనం పాటలు పాడినప్పుడు, దేవుని కార్యక్రమం మనం చేసినప్పుడు, మరి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది, ఇక్కడ నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా నేను చేస్తాను. నన్ను ప్రేమించే వారిని, నా నిధులు గైకుని వారిని నేను వారిని గైకుంటాను. నేను ప్రేమించేవారు, నన్ను ఎవరు ప్రేమిస్తున్నారు, నన్ను ఎవరు నా ఆజ్ఞను గైకొంచి ఉన్నారు, నేను వారి యందు ఉంటాను అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. ప్రియులారా, దేవుడు చెప్పిన మాట, ఆయన విశ్వాసం ఉంచువారు మన ఏ విషయంలో కూడా సిగ్గుపడరని దేవుని మాట చెప్తుంది. అయితే 7వ వచనంలో చూస్తే, విశ్వాసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికి అయితే ఇల్లు కట్టివారు ఏ రాత్రి నిషేధించరో అదే మూలకు చాలండి. ప్రియులారా చూడండి, ఇల్లు కట్టినప్పుడు ఏ రాయినైతే మనం విసర్జిస్తామో అదే మూలకు ఏమవుతుందంట, అదే మన తలకు మూలరాయి అవుతుందంట. మనం దేన్నైతే విసర్జిస్తాము, దేన్నైతే అసహించుకుంటాము, దేన్నైతే నిందిస్తాము, అదే మళ్ళా తిరిగి మనకి ఏమవుతుంది, మన తలకు మూలరాయి అవుతుందంట. కాబట్టి ఇక్కడ దేవుని మాటలు చెప్తాం, మరియు అది అడ్డు రాడియును
అడ్డుబండయు ఆయన కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు. ఈ మాట ఎందుకు అంటున్నాడంటే, చాలా మంది ఇల్లు కట్టినప్పుడు, దేవుని స్థాపన చేసినప్పుడు మనము అంటూ ఉంటాము, ఏదైతే అడ్డురాజు అడ్డుబండయు ఏమైతే ఎందుకు అవుతున్నాయంటే, కట్టువారు వాక్యములకు అవేదులైతే. ఇల్లు కట్టినప్పుడు వాక్యానికి చాలా మంది ఏమవుతున్నారు? అవిధేయులు అవుతున్నారు దేవునికి. అందుకంటూ ఉన్నారు, వారు ఏమవుతారంట? తొట్టిల్లుచున్నారంట. వారి గృహాలు ఎదగవంట, వారి గృహాల ముందుకు నడవంట. ఎందుకు? ఆ వచనం చూడండి ఒకసారి, 8వ వచనంలో, కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాళ్ళని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై. ఈ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి మీరు చదువుకుంటే, మీరందరూ ఎలా ఉన్నారంట? మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు, మిమ్మల్ని పిలిచిన వాడు కృపా సత్య సంపూర్ణుడు, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు. కాబట్టి మీరందరూ ఎలా ఉన్నారంట? మనమందరము కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు. అందరూ కూడా, ఒక్కరు మాత్రమే కాదు, ఇక్కడ అందరూ కూడా తొట్టిల్లుచున్నారంట. ఎందుకంటే ప్రియులారా, ఇక్కడ మాట ఏంటంటే, దేవుని సొత్తైన ప్రజలై మనం ఉన్నాము కాబట్టి, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతే, ఒకప్పుడు అందరము కూడా దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నవారమే. కానీ ఇప్పుడు మనమందరము కూడా ఎవరమండి? దేవుని సొత్తైన ప్రజలు. అందరము కూడా దేవుని సొత్తైన ప్రజలు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, సమస్తమైన దేవుని విషయంలో సమస్తమైన కృప చేత మనమందరము కూడా ఏర్పరచబడ్డాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, ఇక్కడ కూడా ఒక మాట ఉంటుంది, చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 11వ వచనము, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి. ప్రియులారా చూడండి, ఇల్లు కట్టుకోవటం, ఇల్లు కట్టినప్పుడు మనిషి చాలా కష్టాలు పడతాడు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేని విషయంలో ఆశపడుతున్నారు? మాకు ఒక నీడ కావాలి, మాకు ఒక నివాసము కావాలి. ఎందుకంటే ఆ నివాసములో ఎండొచ్చినా, వానొచ్చినా, వరదనొచ్చినా, మొబ్బొచ్చినా మాకు ఒక నివాస స్థలాలు ఉంటే ఆ నివాస స్థలాలు మేము ఉంటామని చాలా మంది ఆశపడతారు. అందుకని ఉన్నాడు పౌలు గారు, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి. శ్రీరారా, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ విషయాల్లో, ఏ సందర్భాల్లో కూడా మనం గమనించినట్లయితే, ఏ రాయితో మనం మొదలు పెట్టామో, అమూల్యమైన రాయితో మనం మొదలు పెట్టామో, సజీవమైన ఆత్మ సంబంధమైన రాళ్ళతో మనం మొదలు పెట్టాము, మన పునాది మరణ పర్యంతరం వరకు కూడా అదే రకంగా మనము సాగాలి. కానీ మధ్యలో ఆ రాయిని కనుక మనం తీసివేసి మరలా వేరే రాయిని మనం పెట్టుకున్నామనుకో, రాయి అంటే ఈరోజు ఆత్మతో పెట్టుకుంటాయి, మళ్ళీ రేపొద్దున వేరే లోకంలోనికి వేరే రకంగా మనం దేవుని కంటే ఎవరినైనా ఆరాధించినా ఆ రాయి మనకు మళ్ళా ఏమవుతుందంట? మూలకు తలరాయి అవుతుందంట. కాబట్టి నువ్వు ఏ రాయితో మొదలు పెట్టావో, ఏ సజీవమైన రాయితో నీ ఇల్లు స్థాపించబడిందో, ఏ రాయితో నీ గృహము అమూల్యమైన రాయితో కట్టబడిందో, దేవుడి కోసం అలాగే చివరి వరకు పోరాడాలి. అందుకని చూడాలి, ఇక్కడ పేతురుగా చెప్తూ ఉన్నారు, మరి ఎవరిని వలనను రక్షణ కలగదు, ఈ నామము వలననే మనము రక్షణ పొందవలని. ఆకాశము క్రింద మనుషులో ఇవ్వబడిన మరి ఏ నామమున మనము రక్షణ పొందలేము. రక్షణ ఎవరి వల్ల కలగదంట. 11వ వచనం, మరి ఎవరి వల్ల, 4వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి, మరి ఎవరి వల్ల రక్షణ కలగదు, ఈ నామముల వల్లనే మనము రక్షణ పొందవలని. కానీ ఆకాశము క్రింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ మనకు జరగదు. యేసుక్రీస్తు నామమున మనం బాప్తిసం పొందుతున్నాం. ఎందుకంటే ఈరోజు
సర్వాధికారం ఇవ్వబడిన క్రీస్తు ఒక్కడే. ఆ యేసు క్రీస్తు ప్రభుల వారైనటువంటి ఆ యేసు ప్రభుని మనం ఆరాధించుతున్న దేవుడే ఈరోజు మన సమస్త మానవాళికి, సమస్తం అందరము కూడా దేవుని ప్రేమించబడటానికి, దేవుని చేత కట్టబడటానికి, ఈరోజు నీవు నేను మనమందరము కూడా సజీవులుగా బ్రతకటానికి ఒకే ఒక్క నాథుడైన యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఆయన వలనే రక్షణ కలుగుతుంది. కానీ మరి ఏ నామము వల్ల మనకి రక్షణ మాత్రము కదా, రక్షణ మాత్రము కలగదంట. రక్షణ అనేది ప్రియులారా ఈ రోజుల్లో ఏమవుతుందంటే, రక్షణ అనేది ఈ రోజుల్లో కొరవైపోతుంది. రక్షణ అనేది, మారు మనసు అనేది ఏమవుతుంది ఈ రోజుల్లో చాలా తక్కువగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ రక్షణ అనేది ఎవరు ఇవ్వాలి? ఈ రక్షణ అనేది ఎవరు ఇవ్వాలి అంటే దేవుని చేత అభిషేకించబడిన దైవ జనులు, దేవుని నామాన్ని ప్రకటిస్తున్న జనులు ఈరోజు రక్షణలోనికి, సర్వసత్యంలోనికి మేము నడిపించున్నది. వేరే ఆదరణకర్త అనగా ఎవరు ఆదరణకర్త? పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలయంలో మనం ఉన్నామని మనం గుర్తెరుగురా. అందుకని ఉన్నాడు, ఆకాశ పక్షులను చూడండి, విత్తవు పోయవు వడకవు కదా, మనం వాటికంటే శ్రేష్ఠులము. ఎందుకు శ్రేష్ఠులం అంటే పరలోకపు తండ్రి నిన్ను నన్ను కూడా ఈరోజు ఏం చేస్తున్నాడు? పోషిస్తూ ఉన్నాడు. పరలోకపు తండ్రి ఈరోజు మనందరినీ కూడా పోషిస్తూ ఉన్నాడు. ప్రియులారా, చాలా మంది మనం చూస్తూ ఉన్నాము రక్షణ దేవుని వలన కలుగుతుంది. అందుకని ఉన్నాడు, పేతురు యోహాను ధైర్యం చూచినప్పుడు వారి విద్య లేని పామరులమని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అక్కడ ఉన్న మనుషులందరూ కూడా చూస్తున్నారు. పేతురు యోహాను గారు అక్కడ వాక్య ఉపదేశాలు చేస్తూ ఉన్నారు. ఆ యొక్క ప్రాంతంలో చెబుతూ ఉన్నారు ఏమని? మీరందరూ కూడా నమ్మి బాప్తిస్మం పొందనని చెప్పినప్పుడు, మీరు ఇల్లు కట్టువారైతే మీకు తృణీకరించిన రాయి ఏ రాయితో మీరు మొదలు పెట్టారో అదే మీకు మూలకు తలరాయి అవుతుందని చెప్పినప్పుడు వారు అనుకుంటున్నారు. ఎందుకు పేతురు యోహాను గారు ఎందుకు చెప్తున్నారు ఈ మాటలంటే, ఆ మాటకు అర్థం ఏంటంటే, దేవుని సంగమా, దేవుని జనాంగమా, దేవుని యొక్క శ్రేష్టమైన వచనాలు ఇక్కడ అంటూ ఉన్నాడు. దేవుని యొక్క యాజకులు అంటూ ఉన్నారు, నేను నా యొక్క దేవుని శిష్యులుగా ఉన్నాను, నేను నా దేవుని కోసం కట్టబడి ఉన్నాను అని వారందరూ కూడా అంటూ ఉన్నారు. అందుకే చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. ఇక్కడ పౌలు గారు ఈ రకంగా రాస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయం 33వ వచనం చూడండి ఒకసారి. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబంధను సియోనులో స్థాపించుచున్నాను, ఆయనకు విశ్వాసం ఉంచేవాడు. మరలా ఇక్కడికి వచ్చినట్లయితే ప్రియులారా, ఇందాక మనం నేర్చుకున్నాం, ఆయనకు విశ్వాసం ఉంచేవాడు ఏ మాత్రమును సిగ్గుపడనంట. మరలా ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు గారు కూడా చెప్తున్నారు ఏమని? వారెందుకు, ఇక్కడ చూడండి, ఆయన యొక్క విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపరచబడడు. ఆయన రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టిల్లు కూలిరి. అడ్డురాయి, ఈ రాయిలో 4 రకాలైన రాయిలు, ముఖ్యమైన మూలరాయి, తృణీకరించబడిన రాయి, అమూల్యమగు రాయి, సజీవమైన రాయి. 5వదిగా మనం చూస్తే అడ్డురాయి. ప్రియులారా చూడండి, ఈ సజీవమైన రాయితో మనం మొదలుపెట్టినప్పుడు, ఈ సజీవమైన రాయి, అమూల్యమైన రాయి మన జీవితంలో కట్టబడినప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయంటే దేవునిలో ఆనందంగా సాగుతూ ఉంటాయి. అయితే అడ్డురాయి అనేది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే ప్రియులారా చూడండి, ఇప్పుడు మనకి ఏదైనా ఒక చోట మనం వెళ్తున్నప్పుడు, వాహనం మీద వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక అడ్డురాయి వచ్చిందనుకో మన వాహనం ఏమవుతుంది? తిరగబడి పడిపోతాం కదా. అలాగే మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తుని నమ్మినప్పుడు అడ్డురాయి వలె ఉంటారు. చాలా మంది అడ్డొస్తూ ఉంటారు. సాతానుడు మనల్ని పడగొడుతూ ఉంటాడు. ప్రియులారా ఆలోచించాలి, ఈ అడ్డురాయి అనేది ఎందుకంటే విశ్వాస జీవితాలను పాడు చేసేది. ఈ అడ్డురాయి అనేది విశ్వాసాన్ని పాడు చేసే రాయి. కాబట్టి
మనం ఈ 5 రాయిల్లో ఏ రాయిగా ఉండాలంటే సజీవమైన రాయి ఉండాలి. ఆ సజీవమైన రాయి ఏంటంటే అది ఎప్పుడు కూడా చచ్చిపోయే రాయి కాదు, అది ఎప్పుడు కూడా బ్రతికించుకునే రాయి నీ ఆత్మలో ఉంటుంది. అమూల్యమైన రాయి అంటే వజ్రం వలె కడగబడిన అమూల్యమైన జీవితం. అంటే ఒకప్పుడు యేసు ప్రభుని నమ్మలేనప్పుడు, ఒకప్పుడు యేసు ప్రభుని అంగీకరించలేనప్పుడు, ఒకప్పుడు యేసు అంటే ఎవరు ఎరగనప్పుడు, ఇప్పుడు మనకి కలిగిన ప్రత్యక్షత వలన నేను నా యేసుక్రీస్తు నమ్మాను కాబట్టి పేతురు యోహానులు ప్రకటిస్తున్నారు, అయ్యా సర్వలోకానికి మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎందుకంటే నమ్మి బాప్తిస్మం పొందిన వాడే ఇక్కడ రక్షించబడతాడు, నమ్మని వానికి అనేకమైన శిక్షలు నేను కలుగు చేస్తానని చెప్తున్నప్పుడు అక్కడ అంటూ ఉన్నారు, ప్రియులారా అడ్డు రాయి తగిలి తొట్టిల్లు పోయారంట. చూడండి, ఒక రోమిలకు రాసిన పత్రిక 9:30 ఒకసారి మనం చూస్తే, అట్లయితే మనం ఏమందుము, నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని, ప్రియులారా చూడండి ఒకసారి ఇక్కడ, అట్లయితే మనం ఏమందుము, దేన్ని వెంటాడాలి, నీతిని వెంటాడాలి. దేన్ని వెంటాడాలండి చెప్పాలి, దేన్ని వెంటాడాలి, నీతిని వెంటాడాలి. వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి, విశ్వాసమైన నీతిని వారు పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును ఆదుకునలేదు.